కేవీఆర్ హాస్పిటల్లో ప్రదీప్ రెడ్డి చేసేటువంటి వైద్యం నామ్స్కి వ్యతిరేకంగా అనైతికంగా ఉందని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే మేము ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాము, ఏ ప్రశ్నలు లేవనెత్తినాము అనేటువంటిది తెలుసుకోకుండానే డాక్టర్ ప్రదీప్ రెడ్డిని సమర్థిస్తూ మమ్మల్ని విమర్శిస్తూ మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేశారు. చెప్పాలి, ఆ తర్వాత ఆయన ప్రదీప్ రెడ్డిని సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు, అది ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆయన మొదలు పెట్టడమే ప్రొద్దుటూరులో లేని సమస్యను సృష్టించి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి మొదలుపెట్టారు. ఎక్కడ సమస్యలు లేవు, ప్రదీప్ రెడ్డి చేసేటువంటి వైద్యంలో సమస్యలు లేవా? ప్రదీప్ రెడ్డి అన్నీ కూడా ప్రభుత్వం పెట్టినటువంటి నామ్స్కు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర తగినంత సామర్థ్యం లేదు కాబట్టి ప్రైవేటు వైద్యులు ముందుకొచ్చి వైద్యం చేయడంలో తప్పేముంది, దీన్ని ఆహ్వానించాలా. మన ఊర్లోనే 1540 కేసులు వచ్చినాయి, ప్రభుత్వ ఆసుపత్రి సరిపోవడం లేదు, ఇటువంటి వాళ్ళు వైద్యం చేస్తే తప్పేముందని చెప్పేసి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. ప్రభుత్వం కూడా తెలుసు, ప్రభుత్వం అందుకని వాళ్ళు ఏం చేస్తుంది, బెడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కరోనా అనేటువంటిది నిర్ధారణ అయిన తర్వాత వీలుంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టి డాక్టర్ పర్యవేక్షణలోనో చికిత్స పొందమని చెప్తా ఉన్నారు. కానీ ప్రదీప్ రెడ్డి చేసేది ఏముంది, ప్రదీప్ రెడ్డి అనేటువంటి వాడి దగ్గరికి పోయిన ప్రతి వ్యక్తికి కోవిడ్ వైద్యం చేస్తున్నారు. ఈ అధికారము ప్రదీప్ రెడ్డికి ఎవరిచ్చినారని మేము ప్రశ్నించాం. దీనికి ఎమ్మెల్యే గారు కూడా సమర్థించినటువంటి ఆయన కూడా సమాధానం చెప్పారు. జ్వరం వచ్చిపోతున్నారు ప్రదీప్ రెడ్డి దగ్గరికి, దగ్గు వచ్చిపోతున్నారు ప్రదీప్ రెడ్డి దగ్గరికి, జలుబు వచ్చిపోతున్నారు ప్రదీప్ రెడ్డి దగ్గరికి, కరోనా అని పోవడం లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎస్, జ్వరం వచ్చిపోయినారు. జ్వరానికి ట్రీట్మెంట్, జ్వరం అంటే కరోనానేనా? టైఫాయిడ్ ఉండొచ్చు, మలేరియా ఉండొచ్చు. నువ్వేమన్నా ఏ జ్వరం అనేటువంటి దానికి టెస్ట్ చేసినావా? ఆ టెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? టెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన చేసేదంతా ఏంటి, జ్వరానికి టెస్ట్ చేయడు, జలుబు దగ్గు జ్వరంతో పోతే పోయినారు, జ్వరం వచ్చే పోయినాడు, చూస్తున్నాడు, గుడ్ అండ్ గుడ్. కానీ నువ్వు చేసే ట్రీట్మెంట్ ఏంటి, సిటీ స్కాన్ రాపియడము, న్యూమోనియాని రాపియడము, వాడకూడని మందులు వాడడం. అంటే కోవిడ్ నిర్ధారణ కాకుండా కోవిడ్ చికిత్స చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు మీ ప్రభుత్వమే నియమాలు పెట్టిన తర్వాత మీ ప్రభుత్వ నియమాలనే మీరు వ్యతిరేకిస్తున్నారా? పైగా మేమంతా కమిషన్ను పక్కన పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని మేమంతా సమర్థిస్తున్నామంటే మీ ప్రభుత్వము ఏ నియమం పెట్టిందో దాన్ని మీరే వ్యతిరేకిస్తున్నారు. మేము అడిగేది అది, కోవిడ్ టెస్టులు నిర్ధారణ కాకుండా ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాడు కోవిడ్? ఆయన ఇంకొక మాట అన్నాడు, మా కుటుంబంలో కూడా వచ్చినాయి, నా 2 కూతుర్లకు కూడా ప్రదీప్ రెడ్డి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఎస్, ప్రదీప్ రెడ్డి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు ప్రదీప్ రెడ్డి ట్రీట్మెంట్? మీకు మీ 2 కూతుర్లకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత చేస్తుంది. నిర్ధారణ అయిన తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు. నాకు వచ్చిందనుకో హోమ్ ఐసోలేషన్లో ఉంటే చెప్తా ఆయనకు రాసిన ప్రిస్క్రిప్షన్ వేరు. ఆయన హైదరాబాద్లో ఇది చేసుకొని, లేకపోతే శివరామను అడిగిండని, లేకపోతే ఇంకొకరిని అడిగిండని, ఎవరిని అడిగిండని ఆయనకు 400 రూపాయలు 500 రూపాయలు ఆయన చెప్పినట్టే డోలో 65, లేకపోతే సిట్రిజనో, లేకపోతే మల్టీవిటమిన్ ట్యాబ్లెటో, సి విటమినో, డి విటమినో ఇట్లాంటివే కోవిడ్కి వాడేటివే ఇచ్చినారు. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ప్రిస్క్రిప్షన్లు ఉన్నాయి కదా, పెట్టకూడని మందులు, హై బూస్ట్ ఇచ్చేటువంటి మందులు ఎందుకు పెడుతున్నాడు? అంటే కేవలం ఇది దోపిడీ కాదా, వ్యాపారం కాదా, వైద్యానికి సంబంధించినటువంటి వృత్తి ధర్మమా? నీ పట్ల ఒక తీరు, ప్రజాప్రతినిధి అని చెప్పేసి సామాన్య ప్రజల పట్ల ఒక తీరు. నీకు 2000 అయితే మిగతా వాడికి షాజహాన్కు 10,000 ఎందుకైంది?
అంటే దీన్ని ప్రశ్నిస్తే నువ్వు ఈ వేరే వేరే అంశాలని చెప్పి వీళ్ళకు మానవత్వం లేదు, ఈ చేసేటువంటి వాళ్లకు పని పాట లేదు, మానవత్వం లేదు. మానవత్వంని తూచే రాళ్ళు ఆయన దగ్గర ఏముండాయో తెలియదు, కానీ కొలతలు ఏముండాయో తెలియదు, కానీ మాకు అంతో ఇంతో మానవత్వం ఉంది. మేము కూడా ప్రజల సమస్యల మీద పనిచేసేటువంటి వాళ్ళే. నీతో కలిసి పనిచేసినాం, మాతో కలిసి కూడా నువ్వు పనిచేసినావు. కరెంటు ఉద్యమం కానుంచి ఉద్యమాలు అనవసరంగా చేయరు. సమస్య ఎక్కడుందో ఆ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు దాని మీద మాట్లాడేదైతే మాట్లాడతాం, ఆందోళన చేసేదైతే ఆందోళన చేస్తాం. ఇదే మాకు మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నేర్పినటువంటి ప్రథమ సూత్రం. మేము రాద్ధాంతం ఎట్లయితుంది? ప్రాణాలకు సంబంధించిన విషయం అంటున్నావు. ఎస్, ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టే నువ్వు ప్రాణాలతో చెలగాట మాడుతున్నావు. రోగం ఒకటైతే చికిత్స ఒకటి ఇస్తున్నావు. ఎక్కువ పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఇవ్వడం వలన, ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెప్పేసి ప్రపంచం అంతా కూస్తట్టే నువ్వు ఎట్లా సమర్థిస్తావు? డబ్బు ఎక్కువ తీసుకొని 10 మంచి గుణాలు ఉంటే, అన్నీ 8 మంచివి ఉంటే 2 చెడ్డవి ఉంటే చూడకూడదు. ఇదేమి ఏం వ్యవహారం ఇది? జనం ప్రాణాలతో ఆడుకునేటువంటి అంశమా? పైగా కొన్ని అడ్డంగా సమర్థిస్తున్నాడు. చిన్న పాప మూతికి మాస్క్ కట్టుకొని 25 ఏళ్ల పాప మా ఇంటికి వచ్చి పాజిటివ్ ఉండేటువంటి వాళ్ళకి ఇంజక్షన్ వేసిపోతుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ పాపకు పాదాభివందనం చేయాలంట. ఎమ్మెల్యే గారు, మీరు చాలా దయార్థ హృదయం, అనేక దాన ధర్మాలు చేస్తున్నారు, నాకు కూడా అవి తెలుసు. మీరు ఆ పాపకు పాదాభివందనం కాదు చేయాల్సి. మీరు ఆ పాపకు పీపీ కిట్లు ఏర్పాటు చేయండి. ఒక పాజిటివ్ పేషెంట్ దగ్గరికి పోతున్నారంటే ఆ పాపకు పీపీ కిట్లు ఏర్పాటు చేసేటువంటి స్తోమత మీకుంది కదా. అది కదా నిజమైనటువంటి మానవత్వం. పాదాభివందనం ఎందుకు? కాబట్టి ఈయన చేసేటువంటిది అనవసరమైనటువంటి రాద్ధాంతం మేము చేయలేదు. మేమేం మాట్లాడినాము? అయ్యా, నువ్వు జ్వరానికి చెయ్యి, దగ్గుకు చెయ్యి, ఇంకొక దానికి చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, అప్రిషియేట్ చేస్తాం. కానీ నువ్వు ప్రతిదానికి కోవిడే చేస్తున్నావు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నావు. వాడకూడదు, ఇట్లా చేయకూడదు, మీ నాంసే, మీ ప్రభుత్వ నియమాలే చెప్తా ఉన్నాయి. అది గమనించమని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అవసరము రాద్ధాంతము చేయాల్సినటువంటి అవసరం లేదు. జరపండి మేడం. సమస్య ఉన్నప్పుడే మేము సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం, అధికార దృష్టికి తీసుకున్నాం. లాక్డౌన్లో వలస కార్మికుల అవస్థలకు సంబంధించి మీ దగ్గరికే తీసుకున్నాం. లాక్డౌన్లో పాలవాళ్ళు, మిగతా వాళ్ళు, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మీ దృష్టికే తీసుకొచ్చాం. లాక్డౌన్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మీలాగా వైసీపీ వార్డులలో కాకుండా, మీరు పోటీ చేసేటువంటి వార్డులో కాకుండా, కమ్యూనిస్టు పార్టీకి పేద పార్టీ అయినా శక్తి లేకపోయినా సేవ చేసి స్లమ్స్ని ఎంచుకొని దాతలు, మేము చేసే సేవ చూసి దాతలు ఫోన్లు చేసి మాకు ఇచ్చినటువంటి డబ్బును 2500 కుటుంబాలకు స్లమ్స్లో అది సంజీవ నగర్ కావచ్చు, లేకపోతే సుందరయ్య నగర్ కావచ్చు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడ ఒక 20 రోజులు కంటిన్యూస్గా మేము కూడా సేవ చేస్తాం. ఇవన్నీ రాద్ధాంతాలు కాదే. అంటే మేము ఒక సమస్యను తీసుకొని వస్తే ఆ సమస్య నీకు ఇష్టం లేకపోతే, ఆ సమస్య పట్ల నీకు అంగీకారం లేకపోతే, మాకేదో మేము రాద్ధాంతం చేస్తున్నట్టు, సిద్ధాంతం చేస్తున్నట్టు మీరు మాట్లాడమనేటువంటిది మీకు తగదు. మీరు మాతో కలిసి ఉద్యమాలు చేసినారు, కలిసి పని చేసినాము. ఇప్పుడైనా మీరు ఆయన చేసినది ఎట్లా కరెక్టో మీరు చెప్పగలిగితే ఒకటే మాట చెప్పమన్నా. ఎస్, నేను పర్మిషన్ చేస్తా అంటున్నాడు. పర్మిషన్ ఇచ్చినాక చేస్తే ఎవరికి అభ్యంతరము? హర్షాకు పర్మిషన్ వచ్చింది, మదన్కి పర్మిషన్ వచ్చింది, వెంకటరమణారెడ్డికి వచ్చింది, విద్యాసాగర్ రెడ్డికి వచ్చింది. ఇక్కడ పర్మిషన్ వచ్చిన వాళ్ళు చేస్తుంటే ఎవరికి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు? కోవిడ్ చికిత్సలు ఎట్లా చేస్తారు? ఇదే మా మొదటి ప్రశ్న. అట్లా చేయొచ్చేమో చెప్పమనండి. అట్లా చేయొచ్చేమో ఎమ్మెల్యే తన ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా కమిషనర్ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలా. మాకు వైద్యం తెలియదు, నిజమే అప్ప, మాకు వైద్యం తెలియదు. ఏ మందులు వాడితే ఏమవుతుందో ఏమో. ప్రభాకర్ రెడ్డి ఎవరు? ప్రభాకర్ రెడ్డి కరోనా కమాండ్ కంట్రోల్ కమిషనర్కి సెక్రటరీ. ఆయన
ఆయన పోస్టు పెట్టినాడు కదా మన ప్రొద్దుటూరు గురించి. నిన్న ఏమే వాళ్ళు చెప్పినారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? నీకు 2,000 రాపిచ్చి ఉండొచ్చు, 50,000 60,000 అవుతాయి ఈ మాత్రలు వాడితే. 3 నెలల తర్వాత ఏమవుతారో వాళ్ళ గతి వాళ్ళకే తెలియదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తారు? అంటే మేం కాదు రాద్ధాంతం చేస్తలేదు, నువ్వు అనవసరమైనటువంటి విషయాలను వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు ప్రజాప్రతినిధిగా స్పందించాల్సినటువంటి అంశాలు దండిగా ఉన్నాయి. ఇవి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి డాక్టర్కు నువ్వు సమర్థించడం ద్వారా నీ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందని చెప్పేసి నీవు అట్లా అప్రతిష్ట పాలు కావడం మాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను మంచివైతే మేము ఎల్లప్పుడూ సమర్థిస్తూనే ఉన్నాము. కానీ ఇటువంటి వాళ్ళని వెనకేసుకొని రావద్దని చెప్పేసి మేము సవినయంగా హితవు కాదు అతని హితం కోరుతా ఉన్నాం. నువ్వు అనవసరమైన విషయాలు మీద వేసుకోవద్దు అని చెప్పేసి హితం కోరుతాం.